వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రేముల రెవెన్యూ పరిధిలో ఏకశిలా వెంచర్లు ఫ్లాట్లు ఓనర్స్ కట్టుకున్న రూములను అర్ధరాత్రి 12 గంటల సమయంలో 20 మందికి పైగా వ్యక్తులు జేసీబీల సహాయంతో అక్కడికి వచ్చి బీర్లు తాగుకుంటూ రూములను కూలగొడుతుండగా జేసీబీల సౌండ్ విని చెరకు శివారెడ్డి భార్య కవితారెడ్డి మరియు అక్కడున్న ఫ్లాట్ ఓనర్లు కొంతమంది వెళ్లి కూలగొడుతున్న వ్యక్తులను అడ్డుకోగా శివారెడ్డి మీద మరియు ఫ్లాట్ ఓనర్లపై ఆ వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడటం జరిగింది. షబ్బీర్, జాఫర్, నవాబ్ మరియు గ్యారా ఉపేందర్ నలుగురు వ్యక్తులు కలిసి అక్కడున్న చెరకు శివారెడ్డి భార్య చెరకు కవితారెడ్డిపై మరియు అక్కడున్న మరో మహిళ రాజ్యలక్ష్మిపై దౌర్జన్యం చేసి కవితారెడ్డి మెడలో ఉన్న బంగారపు పుస్తెల తాడు, చేతులకున్న బంగారపు గాజులను బలవంతంగా లాక్కోవటం, చేతులపై మెడపై గాయాలు ఏర్పడ్డాయి. పుస్తెల తాడు 3 తులాలు, చేతి గాజులు 4 తులాలు, మొత్తం కలిపి 7 తులాలు బంగారాన్ని బలవంతంగా ఆ వ్యక్తులు లాక్కోవటంతో వెంటనే 100కు డయల్ చేసి చెప్పగా పోలీస్ పెట్రోల్ వెహికల్ సమయానికి రాకపోవడంతో అక్కడ నుంచి జేసీబీలతో సహా ఆ వ్యక్తులు వెళ్లిపోవటం జరిగిందని చెరకు కవిత మీడియాకు తెలియజేశారు. మరో మహిళ అయిన రాజ్యలక్ష్మి ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి ఇంటిని ధ్వంసం చేసి టీవీ, మరికొన్ని సామాన్లు తీసుకుపోయినట్లు రాజ్యలక్ష్మి తెలియజేస్తారు. గుర్తుపడతాం రైలు వాళ్ళు తెలుసు. నాకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు టార్గెట్ నేను అప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేయించిన వాళ్ళ మీద నా మీద కోపం వాళ్ళకి అట్లా పెద్దగా కాంపౌండ్ 3 ఫ్లాట్లు అయినాయి. పాపం ఎప్పుడో కట్టి పెట్టుకోండు రూమ్లు కాంపౌండ్ కట్టుకునే ఇలా గురికొచ్చినాడు. ఇక్కడే ఉండాలి, పక్క ఆడ 10 మంది ఉండాలి. తప్ప పోలీసులు వాళ్ళే కాదు. తెల్లదాకా ఎవరు కాపులు ఉంటారు చెప్పి చేంజ్ అయినాక ఎక్కువైందా ఇటు రోడ్డు నడుస్తున్నారా? మేము సిటీలో ఉంటాము. ఇట్లా గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ ఉందామని కట్టుకున్నామండి చిన్నగా. ఏదో పిల్లలు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటాము. నైట్ వచ్చినాము, నేను నా మనవాడు ఇద్దరం వచ్చినాం. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు పిల్లలు, ఇంకా వాళ్ళు మేమిద్దరమే ఉన్నాము, నా మనవాడు నేను. వాళ్ళు వచ్చిండ్రు, ఇక రాగానే అసలు మాకు ఏమి తోయలేదు. అన్ని సామాన్ అంతా తీసి బయట వేసిండ్రు. టీవీ ఉంటే టీవీ తీసుకుపోయిండ్రు, సామాన్ అంతా తీసుకుపోయిండ్రు. ఆ టేబుల్ అవన్నీ చూసిండ్రు, అక్కడ అవన్నీ పలగొట్టిండ్రు, అద్దాలు అవి ఇవన్నీ చీరలు అన్నీ తీసి బయట బట్టలన్నీ బయట పడేసిండ్రు. ఇక ఏందో అసలు ఎందుకు కొనుక్కున్నామా, ఎక్కడ ఏముంటున్నాము, ఏముంటుడా, ఏం చేస్తుందని భయం వేస్తుందండి. చేయలేదండి మేము. మాకు చేయాలంటే ఇక వీళ్ళు చేసారు కదా అని అసలు నాకు ఇదే ఇద్దరమే ఉన్నాం కదా, ఏం చేయాలనో అర్థం కాదు. వెళ్ళిపోయినాం సపరేట్గా మేము. ఎవరు అక్కడ కొంచెం దూరం ఉంటుంది కదా, అసలు ఏం అర్థం కాలేదు. అదే వారం అట్లా 15 days అట్లా వచ్చిపోతుంటాం. ఇచ్చిండ్రు, పిల్లలకి చెప్తే ఇప్పుడే ఇచ్చినాం. వస్తున్నారు వాళ్ళు. ఇట్లయితే మాకు సీసీ కెమెరాలు పడతారని మా చుట్టాల సీసీ కెమెరాలు పెట్టించుకున్నారు వాళ్ళు. వాళ్ళు సీసీ కెమెరాలు మొత్తం బాక్స్ కంచెలు విక్కపోయింది. నైట్ అవన్నీ నైట్ చేస్తున్నారు. పొద్దున్నాక తిరుగుతారు, ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు, పొద్దున్నాక ఇట్లకెళ్ళి తిరుగుతారు, నైట్ చేస్తారు మంచిగా. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? ఎవరెవరు ఉంటారు అట్లా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పారు వాళ్ళకు? ఎందుకు చేస్తున్నారు ఇల్లు గులగొట్టి? ఎవరిచ్చారు వాళ్ళకు? కష్టపడి రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎందుకు గులగొడతారు? వాడికి ఏం అవసరము? వాడు అయ్యే జాగిరా ఇల్లు గులగొట్టడానికి? వానికి ఏం అవసరం ఇల్లు గులగొట్టడానికి? ఎందుకు వచ్చేసరికి ఇక్కడ కన్నీళ్ళు కొడుతున్నారు. అక్కడ జేసీపీ నడుస్తుంది. మా సార్ అటు పోయింది జేసీపీల గాడికి.
ఇక్కడ మేము గడ నిలబడి వీళ్ళని తిట్టేసరికి అటు వెళ్ళి మా సార్ అటు పోగానే ఇటు వచ్చిండ్రు వాళ్ళు. ఇటు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటా, మీరు చేయబట్టే, నీ మొగడు నువ్వు చేయబట్టే ఇదంతా జరుగుతుంది, ఈ వెంచర్ ఈ గాడ కాపలుగా అవసరం ఎన్ని రోజులు ఆగబడతారు, ఇక్కడ అడ్డంగా వంటారా మీరు, అదని వర్గాలుగా మాట్లాడుకుంటా నీ బంగారం తీసే నువ్వు ఇచ్చేసే, అసలు నువ్వు ఉండనే ఉండద్దని ఆ చేతుల మీద గాజులు గుంజుపిచ్చిండు. నేను ఇవ్వకపోతే కత్తి పెట్టి బెదిరించిండు. 2-3 కత్తులు ఉన్నాయి, గొడ్డలు ఉన్నాయి వాళ్ళ చేతుల. 4 వచ్చిండ్రు. 4 ఉన్నారు. అక్కడ ఇంకా వెనకాల ఉన్నారు చాలా మంది. ఇంకా మొత్తం ఇట్లా తీసుకుంటుంటే నేను భయపడి తీసిచ్చేసిన వాళ్ళకు. మేడం ఇంకా కూడా తీసిచ్చేసిన. ఇలా తిట్టిల్లు, ఈ అమ్మాయిని కూడా తిట్టిల్లు మస్తు. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాము. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రిప్లై చేశారు. జాపరు ఇంకొక 2-3 ఉన్నారు. పేర్లు తెలియదు కానీ వాళ్ళని చూస్తే గుర్తాం. షబ్బరి చూస్తే గుర్తుపడతాం మేము. అంత పొద్దున్నాక కూడా ఇటు 2-3 సార్లు తిరిగిళ్ళు. నిన్న పొద్దున్నాక కూడా ఇట్లకెళ్ళి ముంగడికెళ్ళి ఇంటి ముంగడికెళ్ళి తిరిగిళ్ళు చాలా సార్లు. వాళ్ళకి ఏందో అసలు అర్థమైతలేదు. మమ్మల్ని ఉంచరా ఏమో అర్థమైతలేదు. బంగారం ఇప్పుడు దగ్గర నాకు గాజులు 4 తులాలు బంగారం నా మేర మీద ఉన్నది 5 తులాలు, మొత్తం 9 తులాల బంగారం గుంజుకుపోయింది. ప్రాణ భయం ఉన్నది మాకు. బంగారం పోతే పోయింది, బంగారం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇట్లా ఏంది ఎన్ని రోజులు ఇట్లా భయపడుకుంటా బతకాలి మేము? చెప్పండి. పోలీసులకు 100 ఫోన్ చేసినాం. చాలా అన్ని ఫోన్లకి వెళ్ళి చూసినాం. వీళ్ళ కొడుకు ఫోన్లకి వెళ్ళి చేసిన, నా ఫోన్లకి వెళ్ళి చేసిన, 5-6 ఫోన్లకి వెళ్ళి చేసినాం. ఫోన్ చేసినా కూడా అక్కడెక్కడ ఎమ్మిన్పేటలో ఉన్నాము వస్తున్నాము అంటారు, రారు. వచ్చేసరికి ఇక్కడికి వచ్చి సైరన్ చేస్తారు, పట్టించుకోరు. అటు వాళ్ళు అటు పోతుంటే వీళ్ళు ఇటు పోతారు. ఏమో అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అర్థమవుతలేదు. అసలు మేము ఇక్కడ ఉండాలనా లేదా అన్నది మాకే క్వశ్చన్ మార్క్. ఇక్కడ చెప్పండి, మీరే న్యాయం చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఏం కంప్లైంట్ 100 ఫోన్ చేస్తే పట్టించుకునే గతే లేదు. కంప్లైంట్ ఇచ్చుకొని తెల్లారని పోయిండ్రు. కనీసం మేము 100కు డైల్ చేస్తే ఇక్కడ నుంచి మేము పోతున్నప్పుడే సైరన్ వేయకుండా పోండి సార్, వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా అంటే ఒక స్తంభం కాడికి పోగానే సైరన్ వేసుకుంటా ఇద్దరం లేడీస్ ఒక మా బాబు ఒక్కడు ఉన్నారు. ఇక్కడ మేము నిలబడ్డప్పుడు మళ్ళీ రిపీట్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఉన్నారు లేరు అన్న సమాధానం అన్న మాకు చెప్పాలి కదా. మేము ఫోన్ చేసిన గంటకు వచ్చిర్రు వాళ్ళు. ఎన్నిసార్లు డైల్ చేసిన మా నెంబర్కి ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అనుకుంటా. వాళ్ళ చేతుల్లో గొడ్డళ్ళు కత్తులు. నైట్ కనుక మేము బంగారం ఇవ్వకపోతే మమ్మల్ని ఇద్దరు చంపేస్తారు వాళ్ళు. చూడండి అక్కడ గాజులు ఎన్ని పడి ఉన్నాయి, అమ్మాయి నాయి ఇట్లా మొత్తం ఇవన్నీ గిరికపోయినాయి. అసలు నైట్ మాకు నిద్రే లేదు, అంత దౌర్జన్యం చేస్తాను. మేము 100కు డైల్ చేస్తే ఇప్పుడు వస్తున్నాం, ఇంకా 5 నిమిషాలు వస్తున్నాం, గంట తర్వాత అంటే సైరన్ వాళ్ళు దేనికి వేసిండ్రు అంటే మేము వస్తున్నాం మీరు పరారు కావాలని వేసారు. మేము చెప్పినాం కదా ఆల్రెడీ, మీరు సైరన్ వేయకుండా పోండి సార్, వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారని చెప్తే మా మాట విన్నర్ సరే అన్నారు. అక్కడికి పోగానే సౌండ్ చేసుకుంటూ వినంటే మేము వస్తున్నాం మీరు పారిపోండి అని చెప్పడానికి. అది మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళం, మేము ఇక్కడే ఉంటే మరి మళ్ళీ వచ్చి మమ్మల్ని కలవాలి కదా. మేము అంత దూరం పోయినాం, రాలేదు ఏందని పోతే కథ అట్నుంచి అటే పోయింది. మరి వీళ్ళు కుమ్మక్కయ్య ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఎన్నిసార్లా? మరి రాత్రి కనుక మేము బంగారం తీసేయకపోతే మమ్మల్ని ఆతమార్చేటోళ్ళు. మేము ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు అంటే వెనకడ ఏదో సామెత కనీలు ప్రూఫ్ లేకుండా